హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం టూరిస్ట్ ప్లేస్ అయిన అరకు ప్రాంతంలో ఉన్నాం. మీలో ఎవరైనా అరకు ట్రిప్ ప్లాన్ చేసుకొని నైట్ స్టే చేయాలని ఆలోచిస్తూ ఉంటే వీడియోని మాత్రం తప్పకుండా చూడండి. అరకు వ్యాలీకి వచ్చి నైట్ స్టే చేయాలి అనుకునే వారి కోసం తక్కువ బడ్జెట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్న రిసార్ట్స్ ముందుగానే ఆన్లైన్ పేమెంట్ చేయకండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని అయితే చూడండి. మేము కూడా వీడియోలలో చూసి ఆన్లైన్ పేమెంట్ ముందుగానే చేసాం. అక్కడికి వెళ్ళాక మాకు రీసెర్చ్ చూపిస్తున్న కాటేజెస్ వీడియోలో ఏ విధంగా ఉందో మీరు లైవ్ లోకి వెళ్ళినా కూడా ఇదే విధంగా ఉంటుంది. మేము ఎంత ప్రైస్ చెప్తామో ఈ కాటేజెస్ వాళ్ళు కూడా అదే ప్రైస్ చెప్తున్నారు. ఈ అరకులో ఉన్న కొన్ని రీసార్ట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీడియోలో ఒక రేట్ చెప్తున్నారు, మనం వెళ్ళాక ఇంకొక రేట్ అనేది చెప్తున్నారు. సో మీలో ఎవరైనా అరకు ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మేము చూపించే రిసార్ట్లో నైట్ స్టే చేయడానికి ట్రై చేయండి. మనమైతే అరకులో ఉన్న కావ్యాంజలి కాటేజెస్ దగ్గరికి వచ్చేసాము. మీరు బోర్డు చూడవచ్చు. ఇక్కడ నుంచి జస్ట్ 100 మీటర్స్ మాత్రమే ఉంటుంది. ఈ రిసార్ట్స్కి సంబంధించిన డే అండ్ నైట్ వ్యూ కూడా ఈ వీడియోలో మీరు చూడవచ్చు. నైట్ వ్యూ మాత్రం డీజే సౌండ్స్ అండ్ ఫైర్ క్యాంప్తో ప్రాంతం అంతా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా మనకైతే కనిపిస్తుంది. వీడియో చూడటానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకండి, ఫుల్ లెంత్ వీడియోని చూడండి. అదేవిధంగా మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మనమైతే నైట్ స్టే చేసింది ఇదే రిసార్ట్లో. మీకు ఫ్రంట్ కనిపిస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో రిసెప్షన్ కౌంటర్. ఇక్కడికి వచ్చి నేమ్స్ రిజిస్టర్ చేయించిన తర్వాత రూమ్స్ కీ అనేది మనకి ఇస్తారు. మనం నిలబడ్డ ప్లేస్ అంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. ఈ కార్ పార్కింగ్ ఏరియా పక్కనే వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఇవి టెంట్లలో ఉండే వాళ్ళకి సపరేట్గా ఉంటాయి. చాలా నీట్గా ఉన్నాయి వాష్రూమ్స్ కూడా. ప్రజెంట్ మనం వీడియో షూట్ చేస్తున్న టైము మార్నింగ్ 8:30 అవుతుంది. 8:30కి కూడా ఫాగ్తో నిండబడి ఉన్న రిసార్ట్స్ని అయితే మీరు చూడవచ్చు. చాలా అంటే చాలా అందంగా కనిపిస్తున్నాయి. మార్నింగ్ వ్యూ కంటే కూడా నైట్ వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది అంట ఈ ప్రాంతంలో. సో మనం నిలబడ్డ ప్లేస్ దగ్గర నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలంటే 100 మీటర్స్ ఉంటుంది. లోపలికి వెళ్తూ ఉంటేనే మనకి రైట్ సైడ్లో టెంట్స్ అయితే ఉంటాయి. ఈ టెంట్స్ మొత్తం 3 రకాలుగా ఉన్నాయి. స్మాల్, మీడియం, బిగ్. స్మాల్లో 2 ఉండొచ్చు, బిగ్లో 4 అయితే ఉండొచ్చు, మీడియంలో 3 ఉండొచ్చు. ప్రతిదీ కూడా చూపించి ప్రైస్ వివరాలు అన్నీ కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని చూస్తున్న వారు లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు చూస్తున్న టెంట్ స్మాల్ టెంట్. ఇందులో 2 ఉండవచ్చు. ఈ టెంట్ కాస్ట్లోనే ఫైర్ క్యాంప్ అరేంజ్మెంట్ కూడా వీళ్ళు చేస్తారు. సో టెంట్లలో ఉన్న వారికి అయితే వాష్రూమ్స్ కూడా కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్నాయి. అవి కూడా చాలా నీట్గా ఉన్నాయి. మేమైతే టెంట్స్ తీసుకోలేదు. మీకు కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది కదా, అందులోనే రూమ్ తీసుకున్నాము. అది కూడా చూపిస్తాము. మీలో ఎవరైనా ఈ ప్రాంతానికి వస్తే టెంట్స్ తీసుకోకుండా ఉండటానికే ట్రై చేయండి. చలి మాత్రం నైట్ చింపేస్తుంది. బిల్డింగ్ లోపలికి మనం వచ్చేసాము. బిల్డింగ్ చూడటానికి కూడా చాలా నీట్గా ఉంది. ఇదే రూమ్లో మనం నైట్ స్టే చేసాం. మేమైతే 4 మెంబర్స్ ఉన్నాము. ఎక్స్ట్రా సింగిల్ బెడ్ కూడా మాకు ప్రొవైడ్ చేశారు. టీవీ కూడా ప్రొవైడ్ చేశారు. హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది. వాష్రూమ్స్ కూడా చాలా అంటే చాలా హైజీనిక్గా ఉంది. ప్రతిదీ కూడా నీట్గా ఉంది ప్రాంతం అంతా చూడటానికి. రిసార్ట్లో 5 to 6 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. మనం ఏదైనా ఆర్డర్ చెప్పగానే 10 to 20 మినిట్స్లో తీసుకొస్తున్నారు. కస్టమర్ని చాలా మంచిగా రిసీవింగ్ చేసుకుంటున్నారు. చాలా మంచిగా మాట్లాడుతున్నారు. ఫాగ్తో నిండి ఉన్న రిసార్ట్స్ని అయితే మీరు చూడవచ్చు. చుట్టూ కూడా ఎటు చూసినా ఫాగే కనిపిస్తుంది. కొండ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నాం కాబట్టి మార్నింగ్ 8:30 అయినా కూడా ఇంత మంచు అనేది ఈ ప్రాంతంలో పడుతుంది. నైట్ వ్యూ కూడా ఏ విధంగా ఉందో చూద్దాం. నైట్ వ్యూ అనేది చూస్తున్నారు కదండి ఏ విధంగా ఉందో. చూడటానికి లైటింగ్ డెకరేషన్తో ఈ ప్రాంతం అంతా కూడా పండగ వాతావరణంలో ఉంది. చుట్టుపక్కల 4 రాష్ట్రాల నుండి అయితే ఈ రిసార్ట్స్కి అయితే వస్తారంట. ఇప్పుడు నైట్ 10:30 అవుతుంది. 10:30కి కూడా ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. మీలో ఎవరైనా ఈ ప్రాంతానికి రావాలి అనుకుంటే మాత్రం మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వారి నెంబర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాము. మీకు ముందుగా కనిపిస్తున్న టెంట్లలో జనాలందరూ కూడా నిండిపోయారు. ఇక్కడ 10 to 15 టెంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒక టెంట్లో 2 ఉండటానికి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 4 మెంబర్స్కి అయితే 1800 to 1900 ఛార్జ్ చేస్తున్నారు. మీలో ఎవరైనా ఈ ప్రాంతానికి వచ్చి మన వీడియో చూపిస్తే డిస్కౌంట్ కూడా ఉంటుంది. ముందు కనిపిస్తున్న రూమ్స్లలో కూడా జనాలందరూ నిండిపోయారు. ఎక్కువ శాతం ఫ్యామిలీసే ఈ ప్రాంతానికి వచ్చేసాయి. బ్యాచులర్స్కి సపరేట్గా ఇస్తున్నారు. కపుల్స్కి సపరేట్గా సెక్షన్ ఉంది. ఫ్యామిలీస్కి సపరేట్ సెక్షన్ ఉంది. మీకు ఫ్రంట్ కనిపిస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్లో దాదాపు 10 to 15 రూమ్స్ అయితే ఉన్నాయి. బ్యాచులర్స్ ఎవరు వచ్చినా కూడా ఈ రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ బిల్డింగ్ ఆపోజిట్లోనే వీళ్ళందరికీ ఇక్కడ చైర్స్ వేసేసి ఫైర్ క్యాంప్స్ అని అరేంజ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మనమైతే ఈ బిల్డింగ్లో ఉన్న రూమ్లో స్టే చేసామని చెప్పాం కదా, మా దగ్గర 2000 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ 2000లోనే ఫైర్ క్యాంప్ విత్ అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఈ అరకు ప్రాంతంలోనే ఇంత తక్కువ రిసార్ట్స్ ఎక్కడా లేవు అనుకుంటాం. మేబీ మీలో ఎవరైనా ఈ ప్రాంతానికి వస్తే ఈ రిసార్ట్ని తప్పకుండా విజిట్ చేయండి. మిడిల్ క్లాస్ వారికి, తక్కువ బడ్జెట్లో చూసే వారికి ది బెస్ట్ రిసార్ట్స్ అనేది మేమైతే చెప్పగలము.
మీలో ఎవరైనా అరకు ట్రిప్ ప్లాన్ చేసుకొని అరకు వ్యాలీకి వస్తే మాత్రం ఈ రిసార్ట్స్ తప్పకుండా విజిట్ చేయండి. చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. వీళ్ళ నెంబర్ కావాలంటే కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నెంబర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా మన వీడియో మీకు నచ్చినట్లయితే మీలో ఎవరైనా అరకు ట్రిప్ ప్లాన్ చేసుకునే